తినేటప్పుడు ఏదో ఒకటి వాగడం అలవాటే. కొంచెం ఎక్కువ తినొచ్చని అలా చేశారనుకుంటా. శ్రీపతి, అలా అనకూడదు. ప్రతి ఒక్కరూ తృప్తిగా తినాలని కోరుకోవాలి. క్షమించండి, నేను ఇంకెవరిని ఉద్దేశించి అనలేదు. మేము అర్థం చేసుకోగలం. ఈ విషయాలన్నీ పక్కన పెడితే వంటలు మాత్రం చాలా రుచిగా ఉన్నాయి. థ్యాంక్ యూ. నేను తీస్తాను విరాట్. ఇద్దరు కిందికి పోనారేటే? అదే చూస్తున్నా. చెంచా తేనికి అంచుల దాకా పోవాలనా? థ్యాంక్స్ విరాట్. భూమి అచ్చేసినాడంటావా? ఏం కావాలమ్మా? ఏట్లేదమ్మగారు. ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడగండి. అట్టకే అమ్మగారు. ఎప్పటినుంచో ఆకలితో ఉన్న పిల్లలు బాగానే తింటారు లెక్క. మొహమాటం దేనికి? తినండి తినండి. థ్యాంక్స్ విరాట్. చేయి జారింది. భూమి ఇది కాలు జారేటే ఉన్నదే. Are you okay? సూపర్. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.